వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సుమా బ్లాగ్స్. చూడండి, ఇక్కడ ఊర్లో అయితే మార్నింగే లేస్తారన్నమాట అందరూ, పిల్లలు పెద్దవాళ్ళు. ఇప్పుడు టైం 6 కూడా అవ్వట్లేదు, కానీ అందరు ఇంట్లో లేచిండ్రన్నమాట. సో సూర్యుడి కంటే ముందు ఎవరు లేస్తారో వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఉండరు అంటారు కదా. సో ఊర్లో అయితే అందరు పొద్దున్నే లేవడం వల్ల వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అన్నమాట. కావాలంటే చూడండి సన్ ఎట్లా ఉంది, సూర్యుడు అయితే ఇంకా బయటకి వెళ్ళలేదు. చూడండి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాడు. సూర్యుని కంటే ముందు వర్షాలు పడ్డం మూలాన ఎంత పచ్చగా ఈ ప్రశాంతతను చూస్తే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మనం సిటీలో ఉండి పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయడానికి ముందు లేవడం కష్టం అనుకుంటాం కదా. ఇక్కడైతే జనాలు ఎక్సర్సైజులు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారనమాట. చాలా హెల్తీగా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరు లేచారు. ఊర్లో 6 కూడా అవ్వట్లేదు, 5:50 అయింది టైము, కానీ అందరు లేచిండ్రు అన్నమాట. సో వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. అంటే అంత గ్రీన్గా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమి కానీ ఉండవు. సిటీలో అయితే మనం మార్నింగ్ లేవాలంటే చాలా బద్ధకము. 8 అయినా కూడా మనకు టైం తెలీదు, కానీ ఇక్కడ మాత్రం జనాలు 5:50 అవుతుంది, కానీ అందరు లేచిండ్రు అన్నమాట ఊర్లో. అది ఊర్లో హెల్తీగా జనాలు ఎందుకు ఉంటారంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే మార్నింగ్ లేచి వాళ్ళ పనులు వాళ్ళు ఇంత పెద్ద పెద్ద వాకిళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఊడుస్తూ ఉంటారు. సో అదే వాళ్ళకి పెద్ద ఎక్సర్సైజ్ అన్నమాట. బయట అటాచ్డ్ బాత్రూమ్స్ అవి ఉండవు, సో బయట ఉంటాయి బాత్రూమ్స్ అన్నీ. సో ఆ నడవడం, అక్కడిక్కడ నడవడం వాళ్ళకు వాకింగ్ ఫుల్ అయిపోతుంది, వాళ్ళ పనులకి ఎక్సర్సైజ్ అయిపోతుంది. సో అందుకు ఊర్లో జనాలందరూ చాలా హెల్తీగా ఉంటారన్నమాట. సో అది నాకు మార్నింగ్ క్యాప్చర్ చేయాలనిపించింది. చూడండి, సూర్యుడు అయితే ఇంకా రాలేదు. ఎంత హాయిగా అంటే జనాలు నిజంగా, మా పిల్లలు అయితే ఎప్పుడో లేచారు, 5:30కే లేచిండ్రు ఇద్దరు. అదే సంగతి. మా కోడి కూడా ఇంకా కుయ్యలేదన్నమాట. కోడికి అది చూసిందా, ఇక ఇప్పుడు కూర్చుంది కోడి, కానీ మేము ఎప్పుడో లేచినాం అన్నమాట. సో అది గైస్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్ సుమా బ్లాగ్స్.